సో ఓన్లీ పర్యావరణము ఈ కార్యక్రమాలేనా, లేకపోతే సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేసేది ఏమైనా ఉందా? సార్ ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ కోటి మొక్కలు నాటే కార్యక్రమం కానీ, రాబోయే సంవత్సరంలో 5 కోట్ల మొక్కలు నాటాలనే ఒక సంకల్పం కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏది మంచి జరుగుతుంది, ఏది చేస్తే రాబోయే తరాలకు మంచి జరుగుతుంది అవి చేస్తారు. కానీ ప్రజలకి ఏదో మభ్య పెట్టాలనో, ఒక ఉచితాలు ఇచ్చి వాళ్ళని మోసం చేయాలనో, అప్పటికప్పుడు ఓట్ల రాజకీయం అనో ఇటువంటి చేసే నాయకులు కాదండి. ఫ్యూచర్ మీద ఆలోచన ఉండి ముందు చూపుతోటి ప్రణాళికతోటి వెళ్లే ఇద్దరు కూడా, ఆ ఇద్దరు నేతలు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే ఆయన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు కానీ ఇవన్నీ తీసుకుని కూటమి ప్రభుత్వం ఒక్కొక్క స్టెప్ వేస్తూ ముందుకు వెళ్తుంది. అంటే ఇంతకు ముందు మనం ప్రభుత్వంలో చూసుకుంటే గనక ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ప్రజలందరినీ కూడా ఒక వర్గాలుగా విభజించి వాళ్ళని ఒక ఓటు బ్యాంక్ గా చూసి, ఓటు బ్యాంక్ రాజకీయాలు, ప్రతి మూవ్మెంట్ ఆ గవర్నమెంట్ లో చేసిన ప్రతి ఒక్క చర్య కూడా రాబోయే ఎలక్షన్స్ కోసమే, మళ్ళీ గెలవడం కోసమే చేశారు తప్ప ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుంది, ఏం చేస్తే మంచి జరుగుతుందని ఒక్క ఆలోచన కానీ ఒక్క చర్య కానీ లేదండి. గతంలో చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్యాలెస్ లోంచి చూస్తే ఆయనకు దగ్గరలో కనుచూపు మేరలో ఎక్కడ స్లమ్ అనేది ఉండకూడదని పేదల ఇళ్లు కొట్టించేసిన పరిస్థితి. అలాగే ఆయన ఎక్కడ పర్యటనకు వెళ్ళినా, హెలికాప్టర్ లో వెళ్ళినా కూడా కింద చెట్లన్నీ కొట్టించేసేవారు. చివరికి రోడ్డు మార్గంలో వెళ్తే కూడా మొత్తం అసలు బ్యానర్స్ కట్టుకోవడానికి కానీ, వాళ్ళ యొక్క కట్అవుట్స్ పెట్టుకోవడానికి కానీ ఉన్న చెట్లన్నీ కూడా కొట్టించేసిన పరిస్థితి. అక్కడ ఉన్న ఏ అయితే పర్యటనకు వెళ్తున్నారో అక్కడ ఆ ప్రాంత ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కొన్ని వందల ఏళ్ల నుంచి ఉన్న చెట్లు, ఎంతో మందికి నీడ ఇస్తున్న చెట్లు, వీటిని మీరు కొట్టేయడం ఏంటి, ఒక్క రోజు వచ్చి వెళ్లిపోయే పర్యటన కోసం అని తీవ్రంగా వ్యతిరేకత ఆ రోజుల్లో వ్యక్తమైంది. అన్ని ప్రాంతాల నుంచి అటువంటి వీడియోలు కూడా రావడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రకృతి విధ్వంసం ఏ విధంగా జరిగిందన్నది ఎన్నో తార్కాణాలండి. ఒకటి కాదు, రెండు కాదు. గ్రావెల్ కోసం పెద్ద ఎత్తున కొండల్ని రాష్ట్రం మొత్తం తవ్వేసిన పరిస్థితి. మీరు ఏ నియోజకవర్గంకు వెళ్ళినా తవ్వేసిన కొండలు దర్శనమిచ్చాయి. ఇటు విజయవాడ దగ్గర నుంచి, అటు శ్రీకాకుళం నుంచి, ఇటు చిత్తూరు వరకు ఎక్కడికి వెళ్ళినా కొండలను తవ్వేయడం. అలాగే కొండల్ని తవ్వేసి వీళ్ళు చెట్లు నాటుతుంటే వాళ్ళు తవ్వేసి గ్రీన్ మ్యాట్లు కప్పారండి. ఇంతకు ముందు ఎప్పుడు మన చరిత్రలో చూడలేదు. కొండలను తవ్వేసి బోడుగుండు కొట్టేసి వాటిని గ్రీన్ మ్యాట్లు కప్పేసి ప్రజలు ఎవరు రాకుండా, ఎవరు ప్రశ్నించకుండా బ్యారికేడ్లు అడ్డం పెట్టేసి ఇటువంటి విధ్వంసం చేశారు గతంలో. అలాగే మనం కాకినాడ ప్రాంతంలో చూసుకుంటే కనుక మడ అడవులనంతా విధ్వంసం చేసేయాలని ఒక ప్రణాళికతోటి అక్కడ అంటే నీటిలో నివాస ప్రాంతాలకి జగనన్న కాలనీల కోసం అక్కడ ఇద్దామని ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన వచ్చి నీళ్లలో దిగి, అంటే మెడ వరకు ఉన్న నీళ్లలో నిలబడి ఇక్కడ మాకు నివాస ప్రాంతాలు కేటాయిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు ప్రశ్నించడంతో దాని నుంచి వెనకడిగేశారు. అలాగే మనం నదుల విషయంలోకి వచ్చేటప్పటికి అయితే అక్కడ పర్మిషన్, ఇసుక తవ్వుకోవడానికి ఎన్ని కిలోమీటర్ల వరకు పర్మిషన్ ఇస్తారో దానికి మించేసి డబుల్ ట్రిబుల్ వెళ్ళిపోయి లోతుకు వెళ్ళిపోయి ఇసుక తవ్వేసిన పరిస్థితి. దాని వల్ల వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చి అన్నమయ్య డ్యామ్ ఏ విధంగా కొట్టుకుపోయిందో మనం చూసాం. అందరూ ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే అన్నమయ్య డ్యామ్ లో అక్కడ ఇసుక తవ్వకాల వల్ల అక్కడ వరద నీటి ఉధృతి పెరిగిపోయి డ్యామ్ చిన్న చిన్న రిపేర్లు, మెయింటెనెన్స్ కూడా ఈ గత ప్రభుత్వం మెయింటెనెన్స్ చెయ్యకపోవడం వల్ల ఎంతమంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం జరిగిందో అందరం ప్రత్యక్షంగా చూసాం సార్. అంటే ఒక్క చర్యకి ప్రకృతి నుంచి ఎటువంటి ప్రతిచర్య వస్తుంది అన్నది ఆలోచన కానీ ఏది లేకుండా, ప్రణాళిక లేకుండా అనాలోచితంగా చేసిన చర్యలకి ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. అది కొన్ని రోజులతో సరిపోదండి. అది ప్రకృతి అన్నది వీళ్ళు చేసిన విధ్వంసానికి తరతరాలు ఇబ్బంది పడే పరిస్థితి. విచ్చలవిడిగా ఖనిజాల కోసం మనం ఏజెన్సీ ప్రాంతంలో చూసుకుంటే కనుక బాక్సైడ్ తవ్వకాల కోసం గిరిజన ప్రాంతాలను విధ్వంసం సృష్టించారు. ఎంతో కిలోమీటర్ల మేర అడవుల్ని అంతా వాళ్ళు స్వాధీనం చేసుకుని ఖనిజాల వేట కోసం తవ్వకం జరిగింది. అలాగే వైజాగ్ తీర ప్రాంతంలో కూడా ఖనిజాల కోసం వాళ్ళు హస్తగతం చేసుకోవడం, విజయసాయి రెడ్డి గారు కుమార్తె అక్కడ భవనాలు నిర్మించడం, దాని తర్వాత పర్యావరణం నుంచి వచ్చిన
నోటీసులకి లోబడి ఆ భవనాలు కూల్చడం కూడా జరిగింది. అంటే రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే కనుక మీరు ఎన్నో రకాలుగా వీళ్ళు ప్రకృతిని కేవలం దోచుకోవడానికి, ఆ సంపాదించుకోవడానికి తప్ప ప్రకృతిని కాపాడాలనే ఆలోచన ఒక్కటి కూడా మనం గత ప్రభుత్వంలో చూడలేదు సార్. అలాగే ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇందాక మిత్రులు అంటున్నారు, వైసీపీ మిత్రులు సంక్షేమ పథకాల గురించి. ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు సరిపోకో, అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే సూపర్ 6 గురించి ఆలోచించో ప్రజలు ఓటు వేయలేదండి. చాలా క్లియర్ కట్ గా ప్రజలు వాళ్ళ శాంతి భద్రతలు కోరుకున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుండాలని కోరుకున్నారు. వాళ్ళ మాన ప్రాణాలకి, వాళ్ళ ఆస్తులకి రక్షణ ఉండాలని ఈ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఎప్పుడన్నా పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ అన్నది ప్రజల్లోకి బాగా వాళ్ళ మెదడులోకి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తున్నారు, అరాచకం సృష్టిస్తున్నారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండట్లేదు, రౌడీ రాజ్యం పెరిగిపోతుంది, గంజాయి మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఖచ్చితంగా ఇటువంటి ప్రభుత్వాన్ని దించకపోతే రేపు రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ కూడా బయట తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దించాలని ప్రజలు కట్టగట్టుకుని వచ్చి ఓట్లు వేసిందండి. ఎక్కడి నుంచో అంటే విదేశాల నుంచి కూడా వచ్చి మరి ఈసారి ఓటింగ్ శాతం అంత పెరగడానికి కూడా అదే పెద్ద రీజన్. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తిరగలేకపోతున్నారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు పర్యటనలు ఈ మధ్య ఆయన గమనించలేదేమో, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నెక్సలైట్లు ఉండే ప్రాంతంలో చాలా సెన్సిటివ్ ఏరియాలో ఆయన బస చేశారు. ఆ రోడ్ల మీద తిరిగారు, చెప్పులు లేకుండా గిరిజన ప్రాంతాలన్నింటిలో పర్యటించారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా పరదాలు కట్టుకుని వెళ్ళలేదండి. ఏదైనా మనం మాట మాట్లాడే ముందు అది ప్రజలందరూ ఆమోదించేటట్టు ఉండాలి. ప్రజలు చూసి నవ్వుతారనే ఆలోచన కూడా లేకుండా మీడియా సాక్షిగా ఇటువంటి అబద్ధాలు మాట్లాడడం ఇప్పటికన్నా వైసీపీ నాయకులు తగ్గించుకుంటే మంచిదండి. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. మనతో త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. శ్రీరామ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి.